హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం తాజాగా 3 పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే 2 సెంట్ల వరకు ఇంటి స్థలం కావాలి అనుకుంటున్నారో వారితో పాటు గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణ పనులనేది కొంతమేర ప్రారంభించి మిగిలిపోయిన ఇల్లు అనేది ఎవరైతే ఉన్నాయో వారితో పాటుగా ఇప్పటివరకు ఇళ్ల పట్టాలనేది తీసుకుని ఉండి ఇంకా ఇంటి స్థలం అనేది ఎవరికైతే కేటాయించి వదిలేస్తున్నారో వారితో పాటు కేవలం ఇళ్ల పట్టాలు మాత్రమే ఎవరికైతే ఇచ్చున్నారో వారితో పాటు కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా వాలంటీర్లకి సంబంధించి కూడా తాజా సమాచారం అయితే వచ్చింది. అంటే చాలా మంది వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుందా? లేదా? అనేది కొంతమందికి అయితే అనుమానాలైతే ఉండగా, దీనికి సంబంధించి నిన్నటి రోజున ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నట్లు, దీనికి సంబంధించి ఎటువంటి వారికి ఉచిత ఇసుక అనేది అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి నేను పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు సంబంధించి ఒక పూర్తి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అలాగే వెంటనే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు నోటిఫికేషన్‌లో అందజేస్తూ ఉంటాను. ముందుగా మనకు ఇళ్ల నిర్మాణ పనుల విషయానికే గనుక వచ్చినట్లయితే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత ప్రభుత్వం హయాంలో ఉచిత ఇళ్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు అంటే దాదాపుగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలైతే ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారిలో కొంతమంది వారి యొక్క సొంత డబ్బులు వేసుకొని కొంతమంది ఇల్లు అనేది నిర్మించుకోగా, ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ అనేది కొంత వారి యొక్క అమౌంట్ అనేది కొంత వేసుకొని ఇళ్ల నిర్మాణ పనులు కొంతమంది అయితే ప్రారంభించుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో కేవలం 8,04,000 మందికి పైగా ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ప్రారంభించారని, కొంతమంది మాత్రమే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నారని గుర్తించగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 8,04,000 మందికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వీటిలో 5,76,000 మందికి ఇంకా ఇళ్ల పనులే మొదలు పెట్టలేదని అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం త్వరలో తీసుకోబోయే నిర్ణయాల్లో భాగంగా రానున్న 100 రోజుల లోపల దాదాపుగా 1,28,000 మందికి ఇళ్ల నిర్మాణ పనులనేది పూర్తి చేసి, వారికి ఇల్లు అనేది అందజేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు అయితే తెలియజేయడం జరిగింది. మిగిలిపోయిన 6,75,000 మందికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులనేది పూర్తి చేసి, వచ్చే సంవత్సరం మార్చి కల్లా లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు చేపడతామని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వ హయాంలో 8,04,000 మందికి ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉండగా, వీటిలో 6,75,000 మందికి సంబంధించి వచ్చే సంవత్సరం అందజేస్తామని, ఇందులో మొదటి విడతగా భాగంగా 1,28,000 మందికి ఇళ్ల నిర్మాణ పనులు అనేది రానున్న 100 రోజుల్లో పూర్తి చేసి ఇల్లు అనేది వారికి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా చర్యలు చేపడతామని, వీటి కోసం దాదాపుగా 2,000 కోట్లు అవసరమవుతుందని దీనికి సంబంధించిన అంచనా అయితే వేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు 3 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరే ఇల్లు అనేది నిర్మించుకోవడం, లేకపోతే మీరు ఇల్లు అనేది నిర్మించుకున్నట్లయితే గృహ నిర్మాణానికి అవసరమైన సామగ్రి ప్రభుత్వం అందజేయడం, మూడోది పూర్తిగా ప్రభుత్వం ఇల్లు అనేది నిర్మించి ఇవ్వాలని ఈ యొక్క 3 ఆప్షన్లు అయితే తీసుకురావడం జరిగింది. అయితే గతంలో 1,80,000తో ఇల్లు అనేది నిర్మించుకోలేక చాలా మంది ప్రభుత్వానికి అయితే అప్పగించడం జరిగింది. ఆ సమయంలో కొంతమేర చిన్న చిన్న సమస్యలు అనేది రావడంతో, అంటే చిన్న చిన్న సమస్యలు మేమే ఇల్లు అనేది నిర్మించి మీకు అందజేస్తామని తెలియజేయడంతో చాలా మంది ఆ యొక్క అమౌంట్ అనేది వారికైతే అందజేయడం జరిగింది. వారు తీసుకున్న ఈ యొక్క రూ. 1,80,000 ఎంత మేర ఇంటికి అవసరమవుతాయో అంత మేర మాత్రమే ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిగా చేయకుండా అలాగే వదిలివేశారని, అయితే ఇవి వివిధ దశల్లో ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. ఈ యొక్క ఇల్లు అనేది ఎన్ని ఉన్నాయి, ఎంత మేర ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి అనే దానికి సంబంధించి త్వరలోనే విచారణ ప్రారంభిస్తామని, అంటే వీరికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రారంభిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ నెల 31వ తేదీ లోపల ప్రభుత్వానికి నివేదిక అందజేయబోతున్నట్లు, అంటే ఇప్పటివరకు ఎంత మేర ఇల్లు అనేది నిర్మించున్నారు, ఇంకా ఎన్ని ఇల్లు అనేది పెండింగ్ లో ఉన్నాయి, అలాగే ఎవరికైతే కొత్త ఇల్లు అనేది నిర్మించాలంటే ఇప్పటివరకు ఇళ్ల పట్టాలు మాత్రమే తీసుకుని ఉండి ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా ఎవరైతే ప్రారంభించలేదో వీటన్నిటికి సంబంధించి ఈ నెల 31వ తేదీ లోపల ప్రభుత్వానికి నివేదిక అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క నివేదిక ఆధారంగా ఎంతమందికి ఇంకా ఇల్లు అనేది పూర్తి అనేది చేయాల్సి వస్తుంది, ఎంత అమౌంట్ అనేది విడుదల చేయాలి అనే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలియజేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల దగ్గర తక్కువ మొత్తంకే స్థలాలనేది కొన్ని ప్రభుత్వానికి అధిక మొత్తంలో అమ్మినట్లు అధిక మొత్తంలో విమర్శలు అనేది రావడంతో దీని మీద కూడా విచారణ చేపడుతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. ఇది టోటల్‌గా గత ప్రభుత్వానికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు, ఇల్లుకి సంబంధించిన పేమెంట్‌కి సంబంధించి. ఇకపోతే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి మనకు 2 సెంట్ల వరకు లబ్ధిదారులకు ఇండ్ల స్థలం అనేది ఇచ్చి వారికి ఇల్లు అనేది నిర్మించి అందజేస్తామని కూటమి ప్రభుత్వం హామీ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి త్వరలోనే అర్హతలతో పాటు వారికి సంబంధించి
సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇంటి స్థలం అనేది పొందుండి ఇల్లు ఎవరైతే పూర్తనేది చేసుకోకపోయినా, చేసుకున్నా వారికి సంబంధించి లిస్ట్‌లో వారి యొక్క పేరు గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ 2 సెంట్ల వరకు ఇల్లు స్థలం అనేది ఇవ్వకపోవచ్చు. ఎవరైతే కొత్తగా అప్లై అనేది చేసుకుంటున్నారో వారికి మాత్రమే ఇక మీదట ఈ యొక్క 2 సెంట్ల ఇంటి స్థలం అనేది వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క ఇల్లు గనుక అంటే ఉచిత ఇట్ట పట్టాలు గనుక పొంది ఉన్నట్లయితే వారందరికీ ఈ యొక్క పథకం అనేది వర్తించకపోవచ్చు. ఇక మీదట కొత్తగా అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే రావడం జరుగుతుంది. అయితే మా యొక్క ఇంట్లో వేరొకరు అప్లై చేసుకోవచ్చా అంటే మీరు వేరొక ఇంట్లో అప్లై అనేది చేసుకునే దానికి వీలనేది ఉండదు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉచిత అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మీకు ఇల్లు అనేది అందజేస్తారు కాబట్టి ఆల్రెడీ ఈ యొక్క పథకం ద్వారా మీ యొక్క ఇంట్లో గనుక లబ్ధి పొంది ఉన్నట్లయితే మరొకసారి రిజిస్ట్రేషన్‌కి అయితే కుదరదు. ఎవరైతే ఇక మీదట కొత్తగా రేషన్ కార్డులు అనేది తీసుకోబోతున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం వర్తింపచేసేదానికి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నట్లు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఎవరికైతే సొంత స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేయబోతున్నట్లు అంటే మనకు గతంలో ఏదైతే కాలనీలు అనేది ఒక పేరు అనేది పెట్టడం జరిగింది. అంటే మీకు ఇంటి స్థలం గనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఇంటి స్థలంలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం కోసం కొంత అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం మీకైతే అందజేస్తుంది. దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఎవరికైతే ఇల్లు అనేది ఉన్నాయో ఆ యొక్క ఇంటి స్థలంలో ఎంత మేర ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనే దానికి సంబంధించి మోడల్‌గా నిర్మాణాలు కూడా విడుదల చేయబోతున్నట్లు ఆ యొక్క పద్ధతులు అంటే ఆ యొక్క స్థలంలో ఎంత ఇల్లు అనేది ఇవ్వాలి అనే దానికి సంబంధించి 3 లేదా 4 ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించిన మోడల్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఆ యొక్క మోడల్ ప్రకారం మీరు ఇల్లు గనుక నిర్మించుకున్నట్లయితే మీకు అమౌంట్ అనేది విడుదల చేసేదానికి కూడా సహాయం అనేది చేయడం జరుగుతుంది. ఇది టోటల్‌గా ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి రానున్న 100 రోజుల్లో 1,22,000 మందికి ఇల్లు అనేది పూర్తి చేసి వారికైతే అందజేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారైతే తెలియజేయడం జరిగింది. ఇకపోతే వాలంటీర్‌లకి సంబంధించి తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం గనుక చూసుకున్నట్లయితే త్వరలోనే వాలంటీర్ వ్యవస్థను స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి వాలంటీర్‌లకు ఎక్కడ విధులనేది ఇవ్వకపోవడంతో చాలామంది వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుందా? ఉండదా? అనే దానికి సంబంధించి చాలా మందికి అనుమానాలైతే వస్తుండగా ఇక మీదట వాలంటీర్ వ్యవస్థను 3 సంవత్సరాల కాలపరిమితి ఉండబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అంటే గత ప్రభుత్వ హయాంలో సంవత్సరం వాలంటీర్‌లకు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ అనేది పెంచుకుంటూ రావడం జరిగేది. అయితే 5 సంవత్సరాల తర్వాత కూడా వాలంటీర్‌లను కొనసాగించాలంటే గతంలో ఉన్న వ్యక్తే మరొకసారి కూడా వీరికి సంబంధించిన వాలంటీర్‌గా ఉండే అవకాశం అయితే ఉండేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల ప్రకారం ఒకసారి వాలంటీర్‌కి ఉద్యోగం గనుక వచ్చినట్లయితే ఆ యొక్క వాలంటీర్ యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఉంటారా? ఉండరా? అనే దానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అయితే దీని నుంచి త్వరలోనే ప్రజల నుంచి సలహాలు తీసుకోబోతున్నట్లు సమాచారం రాగా ఎందుకు 3 సంవత్సరాల కాల పరిమితి పెట్టారో, ఆ తర్వాత ఎందుకు తీసివేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే వాలంటీర్ ఉద్యోగాలు తీసుకోబోయే వారందరికీ సంబంధించి ఈసారి నుంచి అంటే గత ప్రభుత్వ హయాంలో 10వ తరగతి ఇంటర్మీడియేట్ వాళ్ళని దాదాపుగా తీసుకోగా ఈసారి వాలంటీర్‌గా తీసుకునే వాళ్ళకి సంబంధించిన విద్యార్హత ప్రామాణికంగా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైతే అధిక మొత్తంలో అంటే ఎక్కువ చదువులు ఎవరైతే చదువుకున్నారో వారందరికీ సంబంధించి వివిధ నైపుణ్య సెక్షన్‌ల కింద అంటే వీరికి సంబంధించిన ఏదైనా సరే స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులనేది నేర్పించబోతున్నట్లు 3 సంవత్సరాల్లో వీరికి ఉద్యోగాలు గనుక వచ్చినట్లయితే వెంటనే వీరిని తొలగించి వారి యొక్క స్థానంలో కొత్త వారిని నియమించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఒకవేళ వారికి ఉద్యోగాలనేది రాకపోయినా ఏదో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులనేది నేర్పించి వారికి వివిధ రంగాల్లో వారికి ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థలో చాలా మంది చదువుకునే వారున్నారు కూడా గుర్తించడం జరిగింది. వీరందరికీ సంబంధించి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయబోతున్నట్లు వాలంటీర్‌లకు ఇక మీదట రూ. 10,000 జీతాలనేది అందజేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు వాలంటీర్‌లుగా ఉన్న పేరును గ్రామ సేవక్ అలాగే వార్డు సేవక్‌గా మార్చబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. అంటే ఇప్పటివరకు గ్రామ వాలంటీర్‌లు అలాగే వార్డు వాలంటీర్‌లుగా ఉన్న వీరిని గ్రామ సేవక్ అలాగే వార్డు సేవక్‌గా మార్చబోతున్నట్లు ఇక మీదట వారికి స్థానిక అవసరాల పరిధిలోకి తీసుకొనొచ్చి అవసరమైన పనులు అప్పగించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీకి వాలంటీర్‌కు సంబంధం లేకుండా చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. అంటే ఇక మీదట మీరు డబ్బులనేది తీసుకొని వెళ్లి ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం దాదాపుగా మీకైతే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక మీదట రాబోయే రోజుల్లో కేవలం అఫీషియల్‌గా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మాత్రమే ఇక మీదట పెన్షన్‌ల పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు అయితే మిగతా పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ అనేది చేస్తారు కాబట్టి వాలంటీర్‌ను ఇంటింటికి వెళ్లి డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమాలు దాదాపుగా దూరంగా ఉంచబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. వాలంటీర్‌లకు రూ. 10,000 జీతం అనేది ఇస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే లబ్ధిదారుల నుంచి ఈ యొక్క పనులనేది చేపించేదానికి కూడా అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఇప్పటివరకు 50 ఏళ్లకు మాత్రమే ఒక వాలంటీర్‌ని కేటాయించగా ఇక మీదట 100 లేదా 150 ఏళ్లకు పెంచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రూ. 10,000 జీతాలనేది అందజేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో వర్క్ అనేది ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ ప్రభుత్వ హయాంలో వారికి వృత్తిపరమైన కోర్సులు ట్రైనింగ్ అనేది ఇస్తారు కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్‌లనేది తీసుకునే సమయంలో వాలంటీర్‌లకు ఎటువంటి ఇబ్బందులనేది ఉండకుండా
పర్టిక్యులర్‌గా వీరికి సంబంధించి కొంత టైమింగ్ అనేది కేటాయించబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. త్వరలోనే వాలంటీర్‌లకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయబోతున్నట్లు, త్వరలోనే కొత్త వాలంటీర్ల నియామకాలు ప్రారంభించబోతున్నట్లు, అయితే ఈసారి మాత్రం విద్యార్హత భారీ మొత్తంలో ఉండేదానికి అవకాశం అయితే ఉంది. ఎక్కువగా ఎవరైతే చదువుకొని ఉన్నారో వారిని ముఖ్యంగా టార్గెట్ అనేది చేసుకుంటూ కొత్తగా రాబోయే కంపెనీలకు ఏదైతే ఉద్యోగాలు అవసరమవుతాయో వాటికి తగ్గట్టుగానే లబ్ధిదారులకు సంబంధించిన ట్రైనింగ్ అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది. రానున్న 3 సంవత్సరాల్లో వాలంటీర్‌గా కేటాయిస్తారు కాబట్టి ఈ యొక్క 3 సంవత్సరాల్లో ఎవరికైనా సరే ఉద్యోగం గనుక వచ్చినట్లయితే వెంటనే వారిని తొలగించి వారి యొక్క స్థానంలో వేరొకరికి ఉద్యోగాలనేది అంటే వాలంటీర్ ఉద్యోగాన్ని ఇచ్చి వారికి ట్రైనింగ్ అనేది అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు ప్రస్తుతానికి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. రానున్న 10, 15 రోజుల్లో వాలంటీర్‌లకి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయబోతోంది. ఇకపోతే ఏపీ ప్రభుత్వం తాజాగా లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అంటే గత ప్రభుత్వ హయాంలో భారీ మొత్తంలో ఇసుక మీద దండుకున్నారని, ఈ ప్రభుత్వం హయాంలో ఎన్నికల సమయంలో లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక అందజేస్తామని హామీ అనేది ఇచ్చారు కాబట్టి, ఈ యొక్క హామీలో భాగంగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఇక మీదట మీరు ఉచితంగానే ఇసుకనైతే పొందొచ్చు. గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక కొనాలనుకున్నట్లయితే రూ. 10,000, ఒక లారీ నిండా ఇసుక కావాలనుకున్నట్లయితే మినిమమ్ 25,000-30,000 అనేది గత ప్రభుత్వ హయాంలో దండుకున్నారని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక అనేది ఈ నెల 8వ తేదీ లేదా 9వ తేదీన ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి కేవలం రూ. 88 మాత్రమే మీరు చెల్లించవలసి ఉంటుందని, ఇక మీదట లబ్ధిదారులకు సంబంధించి ఎటువంటి మోసాలనేది జరగకుండా లబ్ధిదారులకు సెప్టెంబర్ వరకు అంటే రానున్న 3 నెలల వరకు ఉచితంగానే ఇసుక తోలుకునే దానికి అవకాశాన్ని కల్పించబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ యొక్క 3 నెలల వరకు ఎటువంటి కండిషన్ అనేది లేకుండా మీరు ఉచితంగానే ఇసుక అయితే తోలుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మీరు రూ. 88 అనేది లోడింగ్‌కి మీరైతే చెల్లించవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌లకు ఎటువంటి ఉండకపోవచ్చు అని కూడా సమాచారం అయితే రావడం జరిగింది. సెప్టెంబర్ వరకు ఆన్‌లైన్ పర్మిట్లు వంటివి లేకుండా ఇసుక విక్రయించుకోవచ్చు అనే సమాచారం అయితే రావడం జరిగింది. అక్టోబర్ నుంచి నదుల్లో తవ్వకాలు ఆరంభించినట్లయితే ఆన్‌లైన్ పర్మిషన్‌లు జారీ చేసి ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేసుకునే విధానాన్ని తీసుకురాబోతున్నట్లు, ఇక మీదట ఇసుక తరలించే ప్రతి లారీ లేదా ట్రాక్టరు గనుల శాఖ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకొని ఉండాలని ఒక కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఎవరు పడితే వారు ఇసుకనైతే తోలుకునేదానికి వీలనేది లేదు. తప్పనిసరిగా మీరు లారీ లేదా ట్రాక్టర్ ద్వారా మీరు ఇసుకనైతే తోలుతున్నట్లయితే గనుల శాఖకు సంబంధించి తప్పనిసరిగా ఆ యొక్క వెబ్‌సైట్‌లో ఆ యొక్క లారీ లేదా ట్రాక్టర్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీరు ఏ రూట్‌లో మీరు ఈ యొక్క ఇసుక అనేది తోలుతున్నారు అనే దానికి సంబంధించి తప్పనిసరిగా రూట్ మ్యాప్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక మార్గంలో మాత్రమే ప్రతిరోజు ఇసుక అనేది తోలుతున్నట్లయితే ఆ యొక్క మార్గాన్ని మీరైతే ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక మార్గంలో ఇసుక అనేది తోలుతున్నట్లు ఎంచుకొని వేరొక మార్గంలో గనుక ఇసుక అనేది తోలుతున్నట్లయితే తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు మీరైతే తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ఆంధ్ర నుంచి బెంగుళూరుకు మాత్రమే ఇసుక మీరు తోలుతున్నట్లు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ గనుక సెలెక్ట్ అనేది చేసుకొని ఉండి, ఆంధ్ర నుంచి మీరు హైదరాబాద్ గనుక తోలే మార్గంలో గనుక మీరు పడిపడినట్లయితే తప్పనిసరిగా మీరు చర్యలైతే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్‌గా నేను మీకైతే తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మీకు ఏ రూట్‌లో అనుమతి అయితే తీసుకున్నారో అదే రూట్‌లో మాత్రమే మీరు ఈ యొక్క ఇసుక అనేది మీరైతే తోలుకునే అవకాశం అయితే ఉంది. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక పథకాన్ని రానున్న 3 నెలల పాటు అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే కొత్తగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. మరొక అప్డేట్ గురించి పూర్తి స్థాయిలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తా ఉంటాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.